ఎన్ని రోజులు ఆ బెయిల్ కోసం అనేక అనారోగ్య సమస్యలు ఉన్నట్టు చెప్పాడు. ఒకటి. రెండవది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ల పొట్టగొడుతూ అప్పుల కుప్పగా ఆంధ్రాన్ని మార్చేసి లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా ఈరోజు పట్టెడన్నం పెట్టేటటువంటి రైతును ఆదుకోకుండా ఈ యొక్క భాషణలు, అంటే ఈ యోగా ఇయ్యాలేదో ఈయనే కొత్తగా కనిపెట్టినట్టు, చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోతే యోగా గురించి ఎవరికి తెలియనట్టు, యోగా ఎవరు చేయనట్టు, ఈయనేదో కొత్తగా నేర్పించడానికి శిక్షణా శిబిరాలు పెట్టినట్టు. ఎన్ని శిక్షణా శిబిరాలు విలేజెస్లో పెట్టారండి యోగావి? ఎన్ని గ్రామాల్లో అమలు పరిచారండి? అసలు ఎన్ని పట్టణాల్లో పెట్టారండి? ట్రైనర్స్ కి యోగాంధ్ర తర్వాత లాస్ట్ టైం వాళ్ళందరూ అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి ధర్నా చేశారు, శాలరీస్ లేవని చెప్పి. యోగాంధ్ర అని పెట్టి 100 కోట్ల డబ్బులని దుబారా చేసి చిట్ట చివరికి ఆ మ్యాటుల కోసం కొట్టుకున్నారు. ట్రైబల్ పిల్లల్ని అతి దారుణంగా ట్రీట్ చేసిన క్లిప్స్ కూడా మనం వేసాం ఇంతకు ముందు. అది అయిపోయిన వెంటనే ఆశ్చర్యకరంగా ఏంటంటే ఆ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ సీఎం మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి మాకు జీతాలు లేవని చెప్పని గొడవ చేశారు వాళ్ళు. ఆ దుబారా ఖర్చు బదులు వాళ్ళకి శాలరీస్ ఇవ్వచ్చు. కరెక్ట్. వాళ్ళ ప్రచారం మీద ఉన్నటువంటి ఆర్భాటం ప్రజలపై చూపడంలో మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి వ్యక్తి, డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానని ఎగ్గొట్టినటువంటి వ్యక్తి, మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేస్తానన్నటువంటి వ్యక్తి, సంపదను సృష్టించి ప్రజలకి పంచిపెడతానని చెప్పినటువంటి వ్యక్తి ఎంత సంపద సృష్టించాడండి? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో క్రియేట్ చేసినటువంటి సంపద ఎంత? మీరు పోగొట్టినటువంటి సంపద ఎంత? ఈరోజు రాష్ట్ర ఆదాయం పడిపోతుంది, పన్నుల ఆదాయం పడిపోతుంది, పన్నేతర ఆదాయం పడిపోతుంది. అంటే రాష్ట్ర సంపద ఆవిరైపోతుంది. ప్రపంచ బ్యాంకు దగ్గర తెచ్చేటటువంటి అప్పులు మొత్తం ప్రజల కోసం ఖర్చు అవట్లా, ప్లెయిన్ల కోసం, వీళ్ళ దుబారా కోసం, వీళ్ళు చేసేటటువంటి ప్రచారం కోసం, వీళ్ళ ఉద్యోగులో లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు సంపాదిస్తున్నారు తప్ప ఎక్కడన్నా పని జరిగిందండి? ఇప్పుడు అమరావతి పేరు మీద తీసుకొచ్చినటువంటి డబ్బులో అమరావతిలో ఏమైనా కట్టడాలు కనపడుతున్నాయా? అమరావతిలో ఏమైనా ఒక్క నివాసం వచ్చిందా? ఇవాళ రైతులకు సంబంధించి మీరు చక్కని మాట, చాలా మంచి పాయింట్ ఇప్పుడు మీరు రైజ్ చేశారు. నారాయణ గారు ఈ రోజు మాట్లాడుతూ ప్రభుత్వం చెప్తున్న ఇదేంటంటే రోడ్లు వేస్తున్నాం, బ్రిడ్జిలు కడుతున్నాం, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తున్నాం, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో కొద్ది మంది రైతులని వాళ్ళని వెంటేసుకొని తిరుగుతున్నారు. నిజానికి వచ్చినటువంటి రైతుల్లో కూడా ఒక అతను ఆల్రెడీ అతను ల్యాండ్ని రిజిస్టర్ చేశాడు. సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న నాటకం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు కూడా ఇద్దరు ఉన్నారు. ఇది అంటే ఇప్పుడు ఆ రైతులు కూడా మీ వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు ఆరోపించినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి రైతులు కూడా వాళ్ళు బోగస్ రైతులేనా, వైసీపీ కార్యకర్తలేనా, వాళ్ళు నిజంగా రైతులు కాదా, వాళ్ళు చెప్పినవన్నీ కూడా అబద్ధాలేనా, లేకపోతే వాళ్ళతో అలా ఆయన చెప్పిస్తున్నాడా? ఆయన ఆరోపణల ప్రకారంగా రైతులు తిరగబడుతూ రైతులే అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చినటువంటి రైతులు కాదన్నమంత మాత్రాన వాళ్ళు నిజమైనటువంటి రైతులు కాకుండా పోరండి. వాళ్ళు అక్కడ పడుతున్నటువంటి బాధని, వాళ్ళు ఇచ్చినటువంటి పొలం అటు వ్యవసాయానికి ఇటు వినియోగానికి లేకుండా చేసినటువంటి పరిస్థితులు, ఆ రోజు కడతానని వారికి డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తానని చెప్పింది ఎన్ని రోజుల్లో అండి? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంది చంద్రబాబు నాయుడు గారు కాదా? మరి ఇచ్చారా? డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఇచ్చేశాడా? ఇవాళ 2 సంవత్సరాలు అయిన తర్వాత ఎంతమందికి ఇచ్చాడండి? ఇవ్వగలిగాడా? వాళ్ళందరూ కూడా అక్కడ నిజమైనటువంటి రైతులు కాబట్టే వాళ్ళు వచ్చి వాళ్ళ గోడు చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ పట్టా తీసుకొచ్చి, పట్టా చూపించి, ఇది నా పట్టా, నేను ఇవ్వలేదు ల్యాండ్ పూలింగ్ లో, అయినా నా ప్లాట్ ని వాళ్ళు తీసేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఒక రైతు చెప్పింది వినలేదా? ఎస్, నిజంగా అది నీకు తప్పు అని అనిపిస్తే కేసు పెట్టు. ఆ వ్యక్తిని ఎవరినో బయటికి ఆల్రెడీ వీడియోలు అందరికి వచ్చేసింది కదా. నిజంగా నువ్వు చేసుంటే నీ మీద కేసు పెట్టాలా లేదా? 420 చీటింగ్ కేసులు పెట్టాలా లేదా? అంటే రైతులను మోసం చేస్తూ కూడా
ఈ బుకాయించేటటువంటి కార్యక్రమం. వారు చెప్పినట్టుగా బ్రిడ్జిలు కడుతున్నారంట. ఒక బ్రిడ్జ్ మీద ఏదో ఒక ఐరన్ది పెడితే అది మొన్న ఒరిగిపోయింది, కుంగిపోయింది. ఇవాళకి కూడా చూస్తుంటే ఒక్క మనిషి లేనటువంటి అమరావతిలో 5,000 కోట్లతోటి డ్రైనేజ్ వ్యవస్థని తయారు చేస్తున్నాం అంటున్నారు. కోట్ల మందికి ఉపయోగపడేటటువంటి మెడికల్ కాలేజీలకి 5,000 కోట్ల రూపాయలతోటి ఆ మెడికల్ కాలేజీలని కంప్లీట్ చేసి ఇవ్వడానికి మాత్రం వాళ్ళకి మనసు రావట్లేదు. ఇదేం ప్రభుత్వం, ఇదేమి న్యాయం? ప్రజల పట్ల ఇంత ద్వేషం ఎందుకు? పేదలంటే ఇంత ద్వేషం ఎందుకు? అమరావతిలో ఈ రోజుకి రోడ్లు వేస్తున్నాం అంటారు. ఎన్ని రోడ్లు కంప్లీట్ చేశారు సార్? వాళ్ళు చెప్తుంది చిల్ల చెట్లు కొట్టడానికి రోడ్లు వేస్తాం, నీళ్లు తోడి బయట పోయడానికి ఇది దుబారా చేస్తున్నారు. పక్కన అక్కడే కాదు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా తిట్టించుకుంటున్నారు కదా. ముందు నీ కుర్చీ కిందకు వచ్చే నీళ్ళని చెప్తుంది ఏంటంటే చూసుకోండి అని, భూములు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పడం ఏంటి అంటే అక్కడే మీ కమిట్మెంట్ ఏంటో అర్థమవుతుంది కదా అనేలాగా. అంటే నీకు ఇష్టం లేకుండా నీ దగ్గర ఎందుకు తీసుకోవాలి సార్? నీకు ఇష్టం ఉంటే తీసుకోవాలి, నీకు ఇష్టం ఉంటే తీసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. ఈరోజు రాజధాని అంటే కొత్తగా ఏదో మ్యాప్లు వేసి చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఈ మావిగన్ అనేటటువంటి ఏరియాని కానీ మనం తీసుకున్నట్లయితే 3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఒక పోర్ట్ ఉంది, కావాల్సినన్ని నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి. వీటి మధ్యలో నిర్మాణాలు చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి కొత్తగా ల్యాండ్ను మళ్ళీ పుల్ చేసి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇష్టపడి ఇచ్చినటువంటి వాళ్ళు ఉంచేస్తారు, కష్టంగా అనిపించినటువంటి వాళ్ళకి కావాలంటే వెనక్కి ఇచ్చేస్తారు. తప్పే ఉంది? అంటే అక్కడ కావాల్సినటువంటి ల్యాండ్ కన్నా ఎక్కువ ల్యాండ్ సేకరించారు. మా విజన్, మీ విజన్ ప్రపంచ రాజధాని అమరావతి చంద్రబాబు నాయుడు గారు. ఏది 7 సంవత్సరాల నుంచి ప్రపంచ రాజధాని? నువ్వు ప్రపంచ రాజధాని కట్టడానికి 7 సంవత్సరాలు సరిపోకపోతే, పునాదులు వేయడానికి నీకు 7 సంవత్సరాలు సరిపోకపోతే, డ్రైనేజీలు కట్టడానికి నీకు 7 సంవత్సరాలు సరిపోకపోతే, నీళ్లు ఎత్తిపోయడానికి 7 సంవత్సరాలు సరిపోకపోతే, చిల్ల చెట్లు కొట్టడానికి 7 సంవత్సరాలు సరిపోకపోతే, ఒక్క ఇంటి నిర్మాణం చేయడానికి 7 సంవత్సరాలు సరిపోకపోతే, ఈ రోజుకి నీ యొక్క నిర్మాణం కూడా మునిగిపోయేటటువంటి FTL కట్టుకొని ఈ రోజుకి పరిపాలన సాగిస్తూ ఉంటే నువ్వు కట్టేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు? కాబట్టి అదంతా ఊహాజనితమైనటువంటి వ్యవహారం. అమరావతిని మేము కూడా వ్యతిరేకించట్లా. అమరావతిలో అవసరానికి కావలసినటువంటి నిర్మాణాలు చేపట్టండి, ఇచ్చినటువంటి రైతులకి అండగా నిలబడండి. కానీ లేనటువంటి ఊహల్ని కల్పించి ఒక క్రికెట్ స్టేడియంకి కట్టడానికి 100 ఎకరాలు, ఒక రైల్వే స్టేషన్ కట్టడానికి ఉన్న రైల్వే స్టేషన్లు 3 ఉంటే వాటికి దిక్కు దివానా లేదు. పక్కన ఉన్నటువంటి హైదరాబాద్ లో ఒక్కొక్క రైల్వే స్టేషన్ ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందండి. ఇవాళ ఎప్పటి నుంచో విజయవాడ ఎన్నో సంవత్సరాల నుంచి అది జంక్షన్, ఏం అభివృద్ధి చేశాం? అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని ఎంత అభివృద్ధి చేశాం? ఈ రోజు కూడా విజయవాడ నుంచి హైదరాబాద్కే ఫ్లైట్లు ఉండవు. ఈ రోజు కూడా విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఫ్లైట్లు సరిపడని ఉండవు. ఈ రోజుకి విజయవాడ నుంచి బెంగళూరుకు ఉండవు, ముంబైకి ఉండవు, ఢిల్లీకి ఉండవు. ఉండేవి 1, 2 అరాకొర, అవి కూడా విపరీతమైనటువంటి ప్రైస్ లో ఉంటుంది. అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అక్కడ విజయవాడ నుంచి ఢిల్లీ పోవాల్సినటువంటి వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళడం, లేదా చెన్నైకి వెళ్ళడం. ఎందుకంటే ప్రైస్ ఇక్కడి నుంచి తక్కువ ఉంటుంది, అక్కడి నుంచి ఎక్కువ ఉంటుంది. చంద్రబాబు నాయుడు వాడుకోకుండా కాదండి. నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళే వేరు కార్యక్రమాల్లో మాట్లాడితే ఏమన్నారంటే, నీరుకొండలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులని పరిశీలిస్తూ రైతుల్ని వైకాపా రెచ్చగొడుతోందని, రైతుల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేయాలని ఆ పార్టీ చూస్తుందని చెప్పని ఆయన మండిపడుతూ, వైకాపా అమరావతి మీద వైకాపా కమిటీలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయని వచ్చి చూస్తే తెలుస్తుందని, రైతులు భూములను వెనక్కి ఎలా ఇచ్చేస్తారని ఆయన నిలదీశారు. భవనాలు, రోడ్లు, పైప్ లైన్ల నిర్మాణాలు పూర్తయిన తర్వాత భూములు ఇవ్వడం సాధ్యమేనా అంటే, అసలు ఇప్పుడు ఇవ్వమని చెప్తున్నటువంటి రైతుల భూముల్లో కూడా రోడ్లు అన్ని వేసేసారా? వేసేసిన తర్వాత వాళ్ళు అడ్డం తిరిగారా? లేకపోతే ముందే మేము ఇవ్వమని చెప్తున్నారా? అది ఇక్కడ కాంట్రడిక్టరీ. ఇది ఆయన చెప్పేదానికి వచ్చి చూసేది కొత్తగా ఏం లేదండి. ప్రతిసారి శాసనసభ జరిగేటప్పుడు మేము వెళ్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. తాడేపల్లిలో మేము అక్కడే ఉంటున్నాం.
ఈ రోజుకి ఒక్క నిర్మాణం జరగలేదు, ఒక్క భవంతిని కట్టలేదు. ఏవో రోడ్లకు సంబంధించి మట్టిని లెవెల్ చేయడం తప్ప ఇప్పటి వరకు అక్కడ వచ్చినటువంటి వ్యవస్థ లేదు, అక్కడ వచ్చినటువంటి సంస్థ లేదు, అక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలు లేవు, అక్కడ నివాసం ఉంటున్నటువంటి పౌరులు లేరు. ఇది అందరికీ తెలిసినటువంటిదే. రెండవ అంశం నీరుకొండ. నిజంగా ఆ నీరుకొండ పేరు మీరు చెప్పారు కాబట్టి ఒక విషయాన్ని మనం చరిత్రని ఒకసారి గుర్తు చేసుకోవాలా. అదే నీరుకొండలో దళితుల్ని ఊచ కోత కోసినటువంటి ఆ కొండలో అది వేరే సంఘటన. అది దాదాపు 100 కోట్ల రూపాయలు పెట్టి ఎన్టీఆర్ గారి విగ్రహం కడుతున్నారని వీరే ప్రకటించారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారే ఉన్నారు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారో ఒకసారి గమనించండి. మీరు నీరుకొండ పేరు చెప్పారు కాబట్టి. అంటే దళితులంటే ఎంత చిన్న చూపో ఈ యొక్క ప్రత్యక్ష ఉదాహరణ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అమరావతి అనేది ఒక బూటకం, ఒక నాటకం. వారు చెప్పే అంత అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు తప్ప వాటిలో నిజాలు లేవు. రైతులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, బైఫర్కేషన్ జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు వెయిట్ చేశారు. వారి యొక్క నిరీక్షణకి ఫలితం రాలేదు కాబట్టి వారు తిరగబడుతున్నారు. తప్పించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిరిగి దాడి చేసేటటువంటి ప్రయత్నం తప్ప అది వాస్తవం కాదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. నారాయణ గారి యొక్క మాటలు ఒక కార్పొరేట్ వ్యవస్థకి సంబంధించినటువంటి వ్యక్తిని ఏం తెలుసని తీసుకొచ్చేసి అక్కడ పెట్టారండి. ఇవాళ అమరావతి ఆ విధంగా కావడానికి కారణమే ఆ నారాయణ అనేటటువంటి వ్యక్తి. ఏం తెలుసండి, ఏం నైపుణ్యం కలిగిన వ్యక్తిని అంత పెద్ద నిర్మాణం నిర్మించడానికి అతన్ని తీసుకెళ్లి ఆ కమిటీకి చైర్మన్ గా వేస్తారు. మరి అతను మాట్లాడినటువంటి మాటలకు మనం సమాధానం చెప్పాలంటే అవాస్తవాలు మాట్లాడినటువంటి వ్యక్తికి ఏం సమాధానం చెప్తాం? సరే చూద్దామండి. ఇప్పుడు 2 ఏళ్ల పాలనలో ప్రజలు దగా పడ్డారని మీరు చెప్తున్నారు, అద్భుతంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. సో రాబోయే కాలంలో మరి ఈ పరిస్థితి ఒక చిన్న మీరు పదే అదే పదం చెప్తున్నారు కాబట్టి నేను చిన్న రెండు విషయాలు అడుగుతాను సార్. మన భారతదేశంలో కానీ లేదా మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఒక ఉన్నతమైనటువంటి విద్యని చదివినటువంటి వాళ్లే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మరి మన బడి మన భవిష్యత్ అని ఒక కార్యక్రమం తీసుకుంది కదండి ఈ ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం కదా. ఈ రోజు వరకు ఒక సింగిల్ స్కూల్లో 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ట్యాబ్ బిగిచ్చారండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ పెట్టి ప్రతి ఒక్క